సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. పదవి అధికార దాహం ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు వినాలని ఈయన అంటాడు. ఆయన చెప్పినట్టు వినాలని అంటే రాయలసీమ మొత్తం మోగిస్తాడు. అక్కడ గదిలో పెట్టి 4 బాధినా కూడా ఎవరికి తెలియదు. నువ్వేవో ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా కిర్లంపూడి నుంచి అక్కడ వరకు ర్యాలీలో వెళ్దాం అనుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి, ప్రజలందరూ కలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరి చెప్పులతో కొడతారు స్వాగతం, కోడిగుడ్లతోటి స్వాగతం అనగానే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుని ప్రజల యొక్క ట్రాఫిక్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మానేసాం అన్నారు. అక్కడే అర్థమైపోయింది ఏంటనేది. గొంతు ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద లేస్తుంది మీది. చీ అంటున్నారండి ఆంధ్ర రాష్ట్రంలో. కాపులని చెప్పుకోకూడదు, కులపిచ్చి ఇళ్ళ ద్వారానే మొదలైంది. ముందు కులాన్ని మెయిన్ చేసి ఒక లీడర్స్ లాగా అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు మా తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు యువతలో ఒక రౌడీ ఉండేవాడు. ఆడు 2 కాళ్ళు పోయినాడు. ఆడ ఒక చోట కూర్చొని ఎవడైనా అటు వెళ్తే ఏ అనేవాడు. అంటే ఎవరిని మా టేపా వెళ్ళబాకండ్రా అనేవారు మాట. అలాగే వీళ్ళు ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూసాక ఇటు 2 కాళ్ళు లేవు కదరా అనుకున్న తర్వాత అలాంటి వాడు ఇతను కాపు కాపు అని చెప్పి ఉద్యమం అని చెప్పి ఏం చేశారు మీరు కాపులకి? మేము అడుగుతున్నాం, ఈ జనరేషన్ అడుగుతున్నాం. ఏమీ చేయలేదు మీరు. మీ అధికార మదం కోసం, అధికార దాహం కోసం అటు పోయారు. మీరందరూ ఒక టైఅప్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ వైసీపీ ఆఫీసులో కూర్చుని ఇది కాపులు ఇలాగనంటే సిగ్గు అనిపించట్లే మీకు? ప్రజలు అదే అడుగుతున్నారండి. 24న ఇస్తారు సమాధానం గట్టిగా. 2024 ఈ సంవత్సరం 40 రోజుల్లో తీర్పు అద్భుతంగా ఉంటుంది. గాజు గ్లాస్ అండి ఎందుకు చెప్తున్నామంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొనతల రామకృష్ణ గారు తెలుసు. నేను ఎక్కడో చెన్నై మద్రాసులో ఉండి తర్వాత మా నేటివ్ ప్లేస్ తాడేపల్లిగూడెం. నేను కొనతల రామకృష్ణ గారిని ప్రేమించడం అంటే నిజంగా చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంతటి మంచి మనిషి, ఎక్కడ కనపడినా చాలా చక్కగా మాట్లాడతారు, గౌరవం ఇస్తారు. ఆయన 9 ఓట్లతో గెలిచి పార్లమెంట్లో చరిత్ర సృష్టించి మనకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎంపీగా ఆయన ఉన్నప్పుడు 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. అలాగే మన రైల్వే స్టేషన్లో మేము ఇప్పుడు శ్రీఆంజనేయం షూటింగ్ వస్తుంటే అప్పుడు అడిగాం మేము తునిలో దిగినప్పుడు, అనకాపల్లిలో 1వ నెంబర్ ప్లాట్ఫాము ఆయన వల్లే జరిగిందండి అది. తర్వాత రోడ్డు విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అన్నీ బాగా జరిగినాయి. 2004లో వారు గెలిచి ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి మంత్రి అయ్యాక చాలా డెవలప్మెంట్లు చేశారు. ఈరోజు రోడ్డు విస్తరణలో ఏం చేశారు, కాంప్లెక్స్లు అయినాయి. మరి ఎంతో కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరింది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ మంచి మనిషిని మనం గెలిపించుకుంటే మన శారదా నదికి వచ్చిన వరదలకి అప్పుడు ఆయన 2009 అనుకుంటా, 2009 2004లో వరదలు వచ్చినాయి. వచ్చినప్పుడు చేదుడు వదుడుగా ఉన్నారు. ఇలాగా రకరకాలుగా మరి వారు ఎన్నో కార్యక్రమాల వైపు పేదవాడి కోసం ఆలోచించారు. ఎప్పుడున్నా కూడా మేము అడిగేవాళ్ళం, సార్ చాలా పార్టీలు వస్తున్నాయి, మీరు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు కదా అంటే, నాకు అలాంటి పదవి మీద ఆశ లేదు అది అన్నారు. ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులు వేశారంటే, ఈయనతోటి ఉంటే నేను కాదు మా అనకాపల్లి బాగుపడుతుంది. అనకాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి, మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను. కాబట్టి మన రామకృష్ణ గారికి, అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన మెజార్టీని ఇచ్చి ఒకరిని పార్లమెంట్కి ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన, జై కూటమి. వీళ్ళందరూ ఐటీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ మేము చదువుకుంటే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అప్పుడు నాన్నగారు తెలిసి మాకు. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడు, ఏం చదివాడు? నేను ఐటీ మినిస్టర్ ఏంటంటే ఈయన ఇంటికి పెట్టుకున్నారంటే చుట్టుపక్కల స్థలాలు గిలాలు ఎక్కడెక్కడ ఖాళీ సరుకులు ఏమున్నాయి ఇవన్నీ చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం చపాతీ చేసేటప్పుడు గోగులు పెట్టి అయిపోయింది. 6 రోజులు ఎలా వెళ్ళాలంటే ఆ రథంలో పడుతుంది కదా పిండి, ఆ పిండి ఏరుకోవడం ఉండడం. గుడి కూడా తీయలేదు, గెలవు నువ్వు గుడి వాళ్ళు రాజువాళ్ళు గెలవు. మా కూటమి అద్భుతమైన రిజల్ట్. ఎంత చెట్టు చేస్తామే. రేపు 11వ 4వ తారీఖు జూన్ 4th ఎలక్షన్ డిక్లేర్ అవ్వగానే బై రోడ్డు వెళ్ళిపోవాలి, బై రోడ్డు, ఫ్లైట్లు వెళ్ళిపోయాడు, ఫ్లైట్లు డబ్బులు తక్కువ
కూడా అడగకపోతుంది. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, అద్భుతమైన పరిపాలన ఉంటుంది. ఎక్కడ ఎటువంటి పరిపాలన ఉన్నా కూడా వచ్చి తను ఎవరికి సపోర్ట్ ఉన్నా కూడా తన గొంతు తన గలం అసెంబ్లీలో వినిపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మీరు కుక్కలు ఇంటికి 1 లక్ష, ఓటుకు 1 లక్ష, లేకపోతే బైక్ ఒక బైకు. పిఠాపురం ప్రజలు ఏమంటున్నారంటే అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడికి. పిఠాపురం ప్రజలు ఒరే లబోట్ మీరు ఇచ్చేదేంటో మాకు బైకులు ఆల్రెడీ పిఠాపురంలో ఉన్న జనసేన అంతా బైకులతో 3 కోట్ల ఫోన్ చేస్తున్నారు. మీరు ఇచ్చే ఎంగిలి మెతుల కోసం మేము ఆశపడలేదు. ఆ ఉప్మా మంత్రగడ్డ అని ఒక ఉన్నారు, కాపు నాయకులు అని చెప్పుకుంటారు. మేము ఇంకా ఏంటంటే మాకు తెలియక కాపులు 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 కాపు నాయకులు మీరంతా కాపులు బ్రహ్మాండం అని చెప్పి ఒక హరిరామ జోగయ్య గారు, ఈయన ముద్రగడ్డ గారు ఏ రోజు ఏం చేయలేదు జనాలకి, ఎవరికి ఏం చేయలేదు, వాడుకున్నావు. మళ్ళీ ప్రేమ లేఖలు రాయటం, దాన్ని పుస్తకం చేసేస్తారంటే పగిలే కొద్ది పదునే కొద్ది ముద్రగడ్డ గారు వ్యాసు పదునే కొద్ది పగిలే కొద్ది పదునే కొద్ది. ఇది ఎలా ఇదే కార్యకర్తలు, ఇదే ప్రజలు మెచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెచ్చినటువంటి వ్యాసు అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మీ అందరికీ దగ్గరలో ఉన్న పొద్దున్నే పెనాయిల్ వేసి నోరు కడుక్కోవాలి. హ్యాండిక్యాప్డ్ అని అంటే అది మన శరీరానికే, మన మనసుకు కాదు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే. హ్యాండిక్యాప్డ్, వికలాంగులు, వృద్ధులు, స్త్రీలు, రైతులు, అన్ని బడుగు బలహీన వర్గాలను ఆదుకోవటమే జనసేన ముఖ్య ఉద్దేశం. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్. రేపు గవర్నమెంట్ రాగానే కొనతాల రామకృష్ణ గారితో పాటు నేను కూడా వచ్చి నేను కలుస్తాను. విజయోత్సవం ఇటే వెళ్తుంటాం, రోడ్డు మీద నీ దగ్గరికి వచ్చి ఆగి వెళ్తాం మేము. కాబట్టి మన వాళ్ళందరికీ చెప్పండి, గాజు గ్లాస్ ఏంటంటే పేదవాడి పార్టీ మంది, మన పార్టీని మనం గెలిపించుకుంటాం. ఓకే అమ్మా, జై జనసేన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.